టీడీపీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పార్టీకి మంత్రి లోకేష్ పునర్జీవం పోశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. లోకేష్ను టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అత్యంత క్లిష్ట దశలో ఉన్న సమయంలో లోకేష్ చేపట్టిన పాదయాత్ర టీడీపీకి కొత్త ఊపిరి పోసిందన్నారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న పార్టీ అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని లోకేష్ వెనుకడుగు వేయకుండా ముందుకు సాగారని ప్రశంసించారు. నిన్న ప్రకటించిన జాబితాలో నారా లోకేష్ గారు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు చాలా సంతోషకరం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో నేనున్నానని చెప్పి కార్యకర్తలకు భరోసా ఇచ్చి ముందుకు వచ్చి పాదయాత్ర చేయటమే కాకుండా ఆ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఆ రోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరగకూడదని అడుగడుగున ఇబ్బందులు పెట్టాడు. ఎక్కడ కూడా ఎనదిరగకుండా దిగ్విజయంగా 3 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేస్తూ ప్రతి కార్యకర్తని ప్రతి గ్రామంలో టౌన్స్లో అన్ని చోట్ల తిరుగుతా ప్రతి కార్యకర్తని మనోధైర్యాన్ని నింపి మన పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చిన దానికి చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. అదే కాకుండా ఆయన నాయకత్వంలో మనకి మహానాడు ఒంగోలు జరిగింది. చాలా పెద్ద ఎత్తున మమ్మల్ని అందరినీ పిలిచారు. రోజు మహానాడు ఇక్కడ చేస్తున్నాం, ఒంగోలు చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా చేద్దామని చెప్పి మా అందరూ సూచనలు సలహాలు ఇస్తా బ్రహ్మాండంగా మహానాడు జరిపించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ నూతన ఉత్తేజంతో నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లారు.